అనిల్ రావుపూడి గారి సినిమా గురించి ఒక అప్డేట్ అందుతుంది. కత్తి పట్టుకుని మరీ చెప్పాడు ఆయన. వేరతలకం దిద్దారు హీరోయిన్లు ఇద్దరు, వేరతలకం దిద్దారు ఆయనకి సీరియస్ గా. అనిల్ ఏంటి అనిల్ ఈ కత్తి? కత్తి లాంటి ప్రమోషన్ చేస్తున్నానని ఫ్యాన్స్ నా చేతిలో కత్తి పెట్టి ఈ తలపాగా పెట్టి కాన్సెప్ట్ కింగ్ వేగంగా వెడుతున్నాడు. ఇప్పుడు వెంకటేష్ గారు కూడా జాయిన్ అవుతారట. అయిన తర్వాత నాన్ స్టాప్ గా షూట్కి వెళ్ళిపోతే లైనప్ బాగానే ఉంది. సో ఈ ఊపు మీద థియేటర్కి జనాలు అలా వస్తూ ఉన్న టైంలో జనవరిలో మళ్ళీ ఈయన ఒక ఉత్సాహం కలిగిస్తే థియేటర్ల వాళ్ళకి. భరద్వాజ గారు, ఇది అనిల్ రావుపూడి గారి సినిమా గురించి ఒక అప్డేట్ అందుతుంది. ఆయన షూటింగ్ స్టార్ట్ చేస్తూనే మేము మొదలెట్టేసామని చెప్పి స్టార్ట్ చేసాం. అవును, కత్తి పట్టుకుని మరీ చెప్పాడు ఆయన. వేరతలకం దిద్దారు హీరోయిన్లు ఇద్దరు, వేరతలకం దిద్దారు ఆయనకి సీరియస్ గా. హీరోలు దిద్దారు, హీరోయిన్లు కూడా దగ్గర ఉన్నారు. వారు దిద్దారు గట్టిగా. ఆయన నెత్తుడితోనే ఆయనకు తిలకం పెట్టారు. ఈ సినిమా ద్వారా విజయం కొట్టాలి నువ్వు అని చెప్పేసి అదే ఆయనకి ఒక రకమైన ప్రోత్సాహకాన్ని అందించారు అందరూ కలిసి. ఆయన చెలరేగిపోతాడు. అంటే వీళ్ళు అంటే ఆయన ఒక దీంతో వెడుతున్నాడు, ఒక నమ్మకంతో. అసలు చూడండి, మనం ఆయన గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాం మనం. అవును, అంటే ఆయన సెట్ చేశాడు అప్పటికే. అంటే జనాల మూడ్ సెట్ చేశాడు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా తీస్తే పండగ సెలబ్రేషన్కి సెట్ అవుతుంది అని ఆ మూడ్ని పట్టుకున్నాడు. ఆ పండగ సెలబ్రేషన్ మూడు, ఫ్యామిలీస్ అన్నీ ఒక దగ్గరికి వస్తాయి. ఆ హడావిడిలో మన సినిమా కూడా అలాంటి ఒక జాయిన్ అందించగలిగితే జనాలకి సినిమా వాళ్ళు రిపీటెడ్గా వెళ్ళిపోతారు. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ కరెక్ట్ అయితే టికెట్లు తెగుతాయి అనేది ఒక గ్యారంటీ ఉంది. కాబట్టి ఆ ఏరియాలో ఆయన కథని అలా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించి కూడా ఒక సెట్ ఏదో వేశారు అనేది చెప్తున్నారు. ఆ సెట్లో ఆల్రెడీ ఒక పాట షూట్ అయిపోయింది, కొన్ని సీన్స్ కూడా షూట్ అయిపోయింది అని చెప్తున్నారు. దీని ప్రకారం చూస్తే చాలా వేగంగా వెడుతున్నాడు ఆయన. అవును, వేగంగా వెడుతున్నాడు. ఇప్పుడు వెంకటేష్ గారు కూడా జాయిన్ అవుతారట. అయిన తర్వాత నాన్ స్టాప్గా షూట్కి వెళ్ళిపోతే, అంటే వీళ్ళు టార్గెట్ నవంబర్కి షూట్ కంప్లీట్ చేయాలి. ఇంకా తర్వాత కార్యక్రమాలన్నీ అంటే షూట్ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలన్నీ డిసెంబర్ అంతా నడుపుకొని జనవరిలో పెట్టేసుకోవాలి. పోస్ట్ ప్రొడక్షన్ ఎట్లా సైమల్టేనియస్ జరుగుతుంది. దీనికి విఎఫ్ఎక్స్ లేదు. ఏ సినిమాకైనా అంటే ఇప్పుడు దాదాపుగా విఎఫ్ఎక్స్ బ్యాచ్ కూడా షూట్లో కూర్చుంటోంది. కూర్చుని వాళ్ళకి కావలసినటువంటి మార్కింగ్ వాళ్ళు చేసేసుకుని అప్పుడు వాళ్ళు ఓకే చెప్పిన తర్వాతే సీన్ తీస్తున్నారు. ప్రతి సీన్కి వాళ్ళ అబ్జర్వర్ ఉండాలి అక్కడ సెట్లో. కాబట్టి అది కూడా ప్యారలల్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఎడిటింగ్తో పాటు ఎడిట్ అయిపోయిన కంటెంట్ నైట్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మర్నాడు వాళ్ళ పని వాళ్ళు చేసి ఇచ్చేస్తున్నారు. అదే ఇదివరకట్లాగా హార్డ్ డిస్కులు పట్టుకుని తిరిగే పరిస్థితి లేదు ఇప్పుడు. కాబట్టి ఇది పోస్ట్ ప్రొడక్షన్కి టైం తీసుకుంటున్నారు, కానీ అది డబ్బింగ్ ఇతర వ్యవహారాల కోసం తీసుకునే టైమే. ప్రమోషన్ ఆల్రెడీ మొదలు పెట్టేశాడు ఆయన. అదే ప్రమోషన్ అప్పుడు ఇంకా నడుస్తోంది. అంటే ఈవెంట్స్ ఉంటాయి. అదే ఒక 2-3 ఈవెంట్స్ చేసేసి ఆ ఈవెంట్స్ మీదుగా సినిమాని థియేటర్లోకి లాంచ్ చేస్తాడు ఆయన. జనాలు ఈ ప్రచారపు హోరులో అలా కొట్టుకుని థియేటర్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక పాజిటివ్ డైలాగ్ కోసం చూస్తాడు ఆయన. ఆ పాజిటివ్ డైలాగ్ ఎలా రప్పించాలో తనకు తెలుసు. అది వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మరో హిట్ ఆయన ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఈ కాన్ఫిడెన్స్తోనే చేస్తున్నాడు సినిమాని. ఎక్కడా అది డీవియేషన్ లేకుండా పెడుతోంది. ఇప్పటి వరకు ఆయన ఏ సినిమా ప్లాన్ చేసినా కానీ అలా వితౌట్ ఎనీ డీవియేషన్ వెళ్ళిపోతున్నాడు. అలాగే ఈ సినిమా కూడా మూవ్ ఆన్ అయిపోతుంది. పైగా తనకి చాలా ఇద్దరు కూడా, ఒకటేమో తనని ఇంట్రడ్యూస్ చేసిన హీరోతో మళ్ళీ చేస్తున్నాడు ఇప్పుడు, కళ్యాణ్ రామ్తో. అలాగే తనతో పాటు ట్రావెల్ ఉన్నటువంటి హీరో ఉన్నాడు ఈ సినిమాలో. 4వ సినిమా కాబట్టి ఆయనకి ఏమాత్రము తటపటాయింపు, ఇది కొత్తగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని ప్లాన్ చేసుకోవటం, మొనాటనస్గా ఉంటుంది అని అనుకోవడం, ఈ గొడవతో సంబంధం లేదు. అసలు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయే హీరోలు ఇద్దరు. అవును, కాబట్టి హ్యాపీగా సినిమా కంప్లీట్ చేస్తాడు. పైగా ఆయన తీసుకున్నటువంటి ఫీమేల్ లీడ్ ఇద్దరూ కూడా కంఫర్టబుల్గా ఉండేటువంటి హీరోయిన్స్. కాబట్టి అటువైపు నుంచి కూడా హ్యాపీనే ఆయన. లేదు
డేట్స్ అడ్జస్ట్మెంట్స్ అట్లా ప్రెజర్ లేదు, లేజర్గా ఉండే హీరోయిన్స్ కొంచెం హ్యాపీగా వెళ్ళిపోతుంది. రెండోది ఈ షూటింగ్కి సంబంధించి కూడా ఇప్పుడు హర్డిల్స్ ఉండే పరిస్థితి లేదు. అందుకని ఈ అంటే ఈ ఇయర్లో జనవరిలో ఆయన మొదలుపెట్టాడు. మణిశంకర్ వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయిపోయింది, ఆ హడావిడి ముగిసిన తర్వాత తిరిగి థియేటర్లు పెద్ద వచ్చే వరకు గందరగోళంగానే ఉన్నాయి. ఎవరు ప్రాపర్గా ఒక నిలబడి నడిపించేటువంటి సినిమాని ఇవ్వలేదు. దాంతో విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు జనాలందరూ. పెద్ద కొంత ఊపిరి పోసింది. ఆ తర్వాత వచ్చినటువంటి మా ఇంటి బంగారం నిలబెట్టింది. ఇప్పుడు ఇంకో 2-3 సినిమాలు నెమ్మదిగా జనవరి వరకు డ్రైవ్ బాగానే ఉంటుందని అనిపిస్తోంది. ఇప్పుడు అదే లైనప్ ఓకే బాగానే ఉంది, లైనప్ బాగానే ఉంది. సో ఈ ఊపు మీద థియేటర్కి జనాలు అలా వస్తూ ఉన్న టైంలో జనవరిలో మళ్ళీ ఈయన ఒక ఉత్సాహం కలిగిస్తే థియేటర్ల వాళ్ళకి, అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బాగానే ఉంది లైనప్. సమ్మర్ అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇయర్ టోటల్గా సమ్మర్ వరకు స్ట్రాంగ్ సినిమాలే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఇబ్బంది లేదు. మొన్న మాత్రమే కొద్ది కాలం అలాగే మణిశంకర్ వరప్రసాద్ గారు టైంలో షూటింగ్కి ఆయనకు ఒక చిన్న బ్రేక్ కార్మికుల సమ్మె అనే రూపంలో ఎదురైంది సినిమా షూటింగ్లో, ఆ షూటింగ్ టైంలో. ఇప్పుడు అది ఆ ప్రాబ్లం కూడా ఏమీ లేదు, అన్నీ సార్ట్ అవుట్ అయిపోయినాయి. హ్యాపీగా ఉంది, ఆయనకి కన్వీనియంట్గా ఉంది వాతావరణం. అందుకని హాయిగా సినిమా చేసేసుకుని జనాల్ని మళ్ళీ పండక్కి కాసేపు థియేటర్లో కూర్చోబెట్టి నవ్వించి పంపించేస్తే చాలు. ఓకే, అంతకు మించి ఆయన నుంచి ప్రజలు కోరుకునేది కూడా ఏమీ లేదు. కొంచెం జెన్యూన్ కంటెంట్తో మమ్మల్ని కాసేపు నవ్వించు అంటున్నారు. ఆయన కూడా దాని ఓపెనింగ్లోనే జంజాల గారికి ఒక పెద్ద నమస్కారం పెట్టాడు. వాళ్ళిద్దరిని ఆ బీచ్లో పాతేసి మ్యూజిక్ డైరెక్టర్ని లిరిసిస్ట్ని ఇద్దరిని బీచ్లో పాతేసి ఆయన వీరభద్రరావు గారి లెవెల్లో పడుకుని మాట్లాడిన పద్ధతి, ఆ తర్వాత కత్తేసుకుని విజృంభించిన పద్ధతి, ఇవి జనంలోకి బాగానే వెళ్ళినాయి కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. పర్లేదు ఈసారి కూడా మనవాడు పండక్కి నవ్విస్తాడు అనే నమ్మకంతో ఆడియన్స్ ఉన్నారు. ఆ నమ్మకం నిలబెట్టేసుకుంటే సినిమా వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.